హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎండార్ అండ్ వెల్కమ్ టు ఎండార్ ఇన్ఫాక్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఒక మంచి SEO టూల్ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే ఇది టూల్ అని అనొచ్చు, ఎక్స్టెన్షన్ అని కూడా అనొచ్చు. ఈ టూల్లో మనం ఏ విధంగా చేయొచ్చు అంటే మన గూగుల్ ర్యాంక్ అనేది చూసుకోవచ్చు, పేజ్ ర్యాంక్ చూసుకోవచ్చు, అండ్ అలెక్సా ర్యాంకింగ్ అనేది చూసుకోవచ్చు. అంటే ఇది మనకి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక మంచి గూగుల్ ఎక్స్టెన్షన్. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటంటే చెప్తాను. దీనివల్ల ఏ వెబ్సైట్ అయినా ర్యాంక్ అయినా, మనం అలెక్సా ర్యాంక్ అయినా సరే, బ్యాక్లింక్స్ అయినా ప్రతిది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏదైనా ఒక వెబ్సైట్ గురించి మనం తెలుసుకోవాలనుకోండి, అలెక్సా ర్యాంక్ ఎంత తెలుసుకోవడానికి alexa.com లోనికి వెళ్ళాలి. బ్యాక్లింక్స్ అనేది చెక్ చేసుకోవడానికి వేరే బ్యాక్లింక్ సైట్స్కి వెళ్ళాలి. అలా కాకుండా అన్ని ఒక దాంట్లోనే చేసుకోవచ్చు. ఇది మంచి టూల్, బెస్ట్ టూల్ అని కూడా మనం చెప్పొచ్చు. నేను కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఆప్షన్లు ఉంటాయి, ఏ విధాలుగా మనం సెర్చ్ చేసుకోవచ్చు, ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది పొందవచ్చు. మీరు ముందుగా గూగుల్లోనికి రండి. వచ్చేసాక ఇక్కడ ఓన్లీ ఇది గూగుల్ ఎక్స్టెన్షన్ మాత్రమే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ షో యాప్స్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్ స్టోర్లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్ స్టోర్లోనికి వెళ్ళండి, లేదా మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసి అదే వెబ్ స్టోర్లోనికి కూడా వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే SEO క్విక్ అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మనకి టాప్గా ఒక లింక్ అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, దీనిపై ఓకే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు డౌన్లోడ్ అని కానీ క్లిక్ చేయనట్లయితే యాడ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టినట్లయితే యాడ్ అనేది అయిపోతుంది. ఇక్కడ కనిపించింది కదా ఫ్రెండ్స్, ఇలాగ మనకి యాడ్ అనేది అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మనకి చాలా యూజెస్ ఉన్నాయి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెబ్సైట్లోనికి వచ్చారనుకోండి, ఒకవేళ ముందుగా గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, సెర్చ్ చేసినప్పుడు హౌ టు మేక్ మనీ ఇన్ ఆన్లైన్ అని గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ విధంగా వస్తుంది. మీరు ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేది ఆన్ చేసుకోవాలన్నమాట, ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా వచ్చాక మీరు ఇక్కడ జస్ట్ ఇలా ఆన్ చేస్తే చాలు, ఇది గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఇక్కడ వచ్చిన అంటే మనకి ఎనేబుల్ అనేది అయిపోతుంది. ఈ పేజ్ యొక్క మొత్తం అనేది కూడా మనకి చూపిస్తుంది అనమాట. అంటే గూగుల్ది అంటే ఇది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏ పేజ్ అయితే ఆన్ అయిందో ఆ పేజీ రిజల్ట్ నొక్క అన్నిటిని ఇక్కడ మనకు చూపిస్తుంది. అలెక్సా ర్యాంక్ ఎంత ఉంది, గూగుల్ పేజ్కి 11 ఉందన్నమాట. అంటే గూగుల్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇక్కడ బింగ్ ఇండెక్స్లో మనం ఎంత ర్యాంక్ ఉన్నదో చూసుకోవచ్చు. ఇక్కడ ఇండెక్స్ ఎన్ని ఏంటి అనేది, ఇది ఒక పేజ్ కాబట్టి మనకు చూపించవచ్చు. ఇక్కడ మీరు ఎలా చూసుకోవచ్చు, ఫేస్బుక్ లైక్స్ ఎన్ని ఉన్నాయి. అంటే ఇది ఈ వెబ్సైట్ కాదు కదా, జస్ట్ ఈ పేజ్ వరకు మాత్రమే. గూగుల్ సెర్చ్ రిజల్ట్ పేజ్ ఉంటుంది కదా, ఈ రిజల్ట్ పేజ్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, బ్యాక్లింక్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది, అంటే ఇది సైట్ కాదు, ఒక సైట్ అనేది ఆన్ చేసి మీకు చూపిస్తాను. అలానే ఇక్కడ మీకు పారామీటర్స్ చూపిస్తుంది, సెర్చ్ ఇంజిన్ రిపోర్ట్స్ చూపిస్తుంది. ఇది మొత్తాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మరి డౌన్లోడ్కి వచ్చినట్లయితే ఏదో ఒక వెబ్సైట్ని మీకు ఓపెన్ చేసి చూస్తున్నాను. ఎకానమిక్ టైమ్స్ అని ఉంది ఒకటి, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. మీకు ఇండియా టైమ్స్ అనమాట. ఇది ఎంత మంచి సైట్ మనందరికీ తెలిసిందే. ది ఎకానమిక్ టైమ్స్ అని వెల్త్ గురించి, అంటే మనీ గురించి రాస్తారు ఈ పేజ్లో. ఎక్కడ ఎర్న్ ఉంటుంది, దీని ఓన్లీ ఈ పేజ్ వరకు మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఈ పేజ్ అనేది గూగుల్లో ఎన్ని ఇండెక్స్ అయితే తెలుసా, 5.33 మిలియన్స్ అనేవి ఇండెక్స్ అవడం జరిగింది. ప్రతిది కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటే ఇండెక్స్ అయ్యింది. ఇక్కడ మీరు సమ్రస్ బ్యాక్లింక్స్ అనేది 56 ఉంది. ఓకే, చూసారు కదా, ఇక్కడ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సమ్రస్ సబ్డొమైన్ బ్యాక్లింక్స్ అనేవి 19.7 మిలియన్స్ ఉన్నాయి. చూసారా కదా మీరు. అలానే బింగ్ యొక్క ఇండెక్స్ ఎన్ని అయ్యాయి అంటే 715K అనేది మనకి ఇండెక్స్ అవడం అనేది జరిగాయి. అండ్ ఇక్కడ అలెక్సా ర్యాంక్ ఎంత ఉందో చూడండి, 2205 ఉంది. అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఎంత మంచి సైట్. ఇక్కడ ఏజ్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ డొమైన్ ఏజ్ ఉంటుంది కదా, ఈ డొమైన్ ఏజ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఓన్లీ ఈ పేజ్ వరకే. ఇది ఫేస్బుక్లో షేర్ చేస్తే లైక్స్ అనేవి 50 వచ్చాయి అనమాట. ఇది ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది, ఒక్కోసారి రాంగ్గా కూడా చూపిస్తుంది. అండ్ ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సమ్మరీ రిపోర్టు, నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు డయాగ్నోసిస్ అండ్ డెన్సిటీ కూడా ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ అలానే ఇవి ఎక్స్టర్నల్ లింకింగ్, అంటే ఎక్స్టర్నల్ లింక్స్ ఉంటాయి కదా, అది ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి 168 ఉన్నాయంట. అండ్ ఇంటర్ లింకింగ్ అనేది 1314 ఉందన్నమాట. ఓన్లీ ఈ సైట్కి మాత్రమే. ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి నిల్ ఉంది, దీన్ని వదిలేయండి. ఇంకా మోర్ డీటెయిల్స్, ఈ పేజ్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేసి ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది, Pinterestలో పిన్ కౌంట్ అనేది ఒకటి ఉంది. ఇంకా మీరు చేయాలంటే ఇంకా చాలా చూసుకోవచ్చు, ట్రై ఇట్ నౌ అని. అండ్ ఇది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు smarttelugu.com చూపిస్తాను.
smarttelugu.com పైన క్లిక్ చేశాను. ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు తెలుగు వెబ్సైట్ కాబట్టి మీ అందరికీ చిన్నది అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇది గూగుల్లో ఎంతవరకు ఇండెక్స్ అయ్యింది ఇక్కడ మీరు క్యాన్సిల్ చేయొచ్చు. ఇండెక్స్ అనేది 527 అనేది ఇండెక్స్ అయ్యింది. అలానే సమ్రస్ బ్యాక్లింక్స్ అనేది 203 ఉన్నాయి. అండ్ అలానే సమ్రస్ సబ్ డొమైన్ బ్యాక్లింక్స్ అనేవి 242 ఉన్నాయి. బింగ్లో అయితే ఇండెక్స్ అయినవి ఇన్ని 695 అయింది. అంటే ఎక్కువ ట్రాఫిక్ నాకు తెలిసి బింగ్లో నుండి కూడా రావచ్చు దీనికి. అలానే అలెక్సా ర్యాంకింగ్ కూడా ఎంత ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఏజ్ డొమైన్ కూడా ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఫేస్బుక్లో లైక్స్ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఈ పేజ్కి మాత్రమే 333, ఇది ఒక్కొక్కసారి మారిపోవచ్చు. అండ్ గూగుల్ ప్లస్లోనైతే 1 ఉంది, అంటే 1 ఎవరో లైక్ చేసినట్టు అనమాట. ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్స్ చూసుకుంటే 9 ఉన్నాయి, ఇంటర్లింకింగ్ అని చూసుకుంటే 60 ఉన్నాయి. అండ్ ఇక్కడ మోర్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మోర్ పైన అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రైట్ నౌ ఉంది, దీనిపైన కూడా మరి ఇంకా మోర్ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది ఈ సైట్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మంచి టూల్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఏదైనా అలెక్సా ర్యాంకింగ్ చూడాలంటే వేరే ఏదో సైట్కి వెళ్ళాలి. ఫేస్బుక్లో ఎన్ని లైక్స్ వచ్చి మన పేజీకి అనేది చెక్ చేసుకోవడానికి వేరే దానికి వెళ్ళాలి. మన బ్యాక్లింక్స్ అనేవి చూసుకోవాలంటే వేరే దానికి వెళ్ళాలి. గూగుల్ ఎన్ని ఇండెక్స్ అయ్యి చూడడానికి వెబ్ మాస్టర్ టూల్లోకి వెళ్ళాలి. ఇది బింగ్లో ఎన్ని చూసుకోవాలంటే బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్లోకి వెళ్ళాలి. ఇవన్నీ కాకుండా ఒకేసారి మనం చూసుకోవచ్చు అన్న పేజ్కి. ఒకవేళ దీన్ని ఆఫ్ చేయాలనుకోండి, జస్ట్ ఇలా మీరు క్లిక్ చేయండి, మళ్ళీ ఈ సైట్ అనేది మొత్తం ఈ వెబ్సైట్ గురించి మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇక్కడ ఉన్నదే ఇలా వస్తుంది, ఇంకా ఇన్డెప్త్గా కూడా ఇక్కడ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే దీని ఏజ్ కూడా మీరు చూడొచ్చు. దీన్ని ఆఫ్ ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది పారామీటర్ సంబంధించి. ఇక్కడ బ్యాక్లింక్స్ పైన క్లిక్ చేశారనుకోండి, మీకు ఇది కానీ కావాలనుకుంటే కనెక్ట్ సమ్రస్ వెబ్సైట్స్లోకి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ టూల్ని ఈ ఎక్స్టెన్షన్ని ఉపయోగించి మీ వెబ్సైట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. మీ వెబ్సైట్ అయినా కాదు ఫ్రెండ్స్, వేరే ఏ వెబ్సైట్ అయినా సరే మనకి ఈజీగా అన్నీ తెలుసుకోవచ్చు. మంచి అంటే ఒక్కొక్కసారి మన బ్యాక్లింక్స్ అనేది ఇస్తూ ఉంటాము. బ్యాక్లింక్స్ అనేది ఇచ్చినప్పుడు అలెక్సా ర్యాంకింగ్ ఎక్కువగా ఉన్న సైట్లను బ్యాక్లింక్ ఇస్తే మనకి బాగుంటుంది. మరి ప్రతి వెబ్సైట్లోకి వెళ్ళి అలెక్సా ర్యాంకింగ్ ఎంత ఉంది, దీనికి బ్యాక్లింక్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా. మనకి వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే దీని అలెక్సా ర్యాంకింగ్ అనేది కనిపిస్తుంది. వెంటనే బాగుంటే మనం బ్యాక్లింక్ అనేది తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఈ విధంగా మనకి ఈ ఎక్స్టెన్షన్ అనేది చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం, జై హింద్.